पशुपाश विमोचनी समृता शेष भाषांगा सदाचार प्रवर्तिका అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ నెల అంటే ఏప్రిల్ 21 మంగళవారం శంకరాచార్యుల వారి జయంతి సందర్భంగా హైదరాబాద్ సైనిక్పురి శంకర మఠంలో అంటే విజయ గణపతి గుడి అని కూడా అంటారు, ఈ ఆలయంలో శంకర జయంతి ఉత్సవాలు చాలా బాగా జరిగాయండి. చాలా వైభవంగా జరిగాయి అన్నమాట. ఇక్కడ పఠనం చేయవలసిందిగా సువాసినులందరినీ కొంతమందిని ఆహ్వానించారండి కొన్ని గ్రూప్స్ నుంచి. అక్కడికి వెళ్ళి అందరం కూడా దాదాపు ఒక 120-130 మంది ఉంటారు సువాసినులందరూ కూడా. అక్కడికి మేము కూడా మా బ్యాచ్ అంతా కూడా మా సౌందర్యలహరి టీం ఉన్నాం కదా, అందరం కూడా వెళ్ళాం అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఆర్డర్లో శంకరాచార్యులు వారు రచించిన గురుదక్షిణామూర్తి స్తోత్రము, లలితా సహస్రము, సౌందర్యలహరి పారాయణ, శివానంద లహరిలో కొన్ని శ్లోకాలు, అన్నపూర్ణాష్టకం, తోటక కనకధార స్తోత్రము, శివ పంచాక్ష నక్షత్రమాల స్తోత్రము, శంకరాచార్యులు రచించిన పాటలు ఇవన్నీ కూడా చక్కగా పారాయణ చేసామండి అందరం కలిసి ఏకకంఠంతో. అయితే మేము 9 గంటలకల్లా అక్కడికి వెళ్ళటం జరిగిందనమాట. అందరం కూడా మేము వెళ్ళేసరికి శంకరాచార్యుల వారికి రుద్రపారాయణతో చక్కగా పండితులందరూ కూడా వేదఘోషతో అభిషేకం చేశారండి. అవన్నీ కూడా కొన్ని క్లిప్పింగ్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆలయం అంతా తీసుకోవచ్చు కానీ ఇక్కడ విగ్రహాలని జూమ్ చేసి తీయొద్దమ్మా అని చెప్పేసి వాళ్ళ పర్మిషన్ తీసుకున్నాను అనమాట. ఆలయ కమిటీ ఈవో గారి పర్మిషన్ అంతా తీసుకున్నాను. అయితే విగ్రహాలని జూమ్ చేయొద్దు అన్నారు. ఇక్కడ హాల్లో జరిగేవన్నీ వీడియో చేసుకోవచ్చు అని అన్నారని ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవడం నాకు ఎప్పుడు కూడా చాలా సంతోషంగా ఉంటుందండి. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అవన్నీ మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా చాలా తృప్తిగా సంతోషంగా ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా క్లిప్పింగ్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఇవన్నీ చూసి ఆనందించండి. అలాగే శంకరాచార్యుల వారిని గురించి నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ని చాలా కొద్దిగా ఆయన గురించి చెప్పదగ్గదాన్ని కాదు కానీ కొంచెం ఇన్ఫర్మేషన్ నేను రీసెంట్గా చదివిన బుక్స్ అవి కూడా వాటిల్లో మీకు షేర్ చేసుకుంటూ ఇవన్నీ కూడా మీరు చూడండి. ఒకవైపు ఆదిశంకరాచార్యుల వారికి అభిషేకం జరుగుతుంది, అలాగే మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు జరుగుతున్నాయి. అక్కడ సభా మండపం లాగా ఉంటుందన్నమాట. అక్కడ కృష్ణ యజుర్వేదం దాదాపు ఒక 45 minutes కృష్ణ యజుర్వేదం చదివారండి పండితులందరూ కూడా. ఆదిశంకరాచార్యుల వారు కేరళలోని కాలడి గ్రామంలో జన్మించారటండి. చిన్న వయసులోనే వేదాలు ఉపనిషత్తుల్లో ప్రావీణ్యం సాధించారు. గురువుగా గోవింద భగవత్పాదుల వద్ద విద్యాభ్యాసాన్ని అభ్యసించారండి. అద్వైత వేదాంతం అనే సిద్ధాంతాన్ని స్థాపించి ప్రచారం చేశారు. జీవాత్మ పరమాత్మ ఒకటే అని చెప్పి బోధించేవారటండి. భారతదేశం అంతా తిరుగుతూ సంచరిస్తూ ధర్మాన్ని స్థాపించారు. దేశంలో 4 ముఖ్య పీఠాలని స్థాపించారటండి. అవి శృంగేరి, ద్వారకా, పూరి, జ్యోతిర్మఠ ప్లేసెస్లో ఆయన స్థాపించారట. అనేక స్తోత్రాలను రచించారండి. భజగోవింద స్తోత్రం, కనకధార స్తోత్రం, సౌందర్యలహరి, శివానందలహరి, కళ్యాణ వృష్టి స్తవం, ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఆయన రచనలే ఉంటాయండి మనం రోజు చదువుకునే పారాయణలో. వేద పండితులందరూ కూడా కృష్ణ యజుర్వేదం పఠనం ముగించిన తర్వాత శంకరమఠం యాజమాన్యం వారికి ఆశీర్వచనం, అలాగే మేము వెళ్ళిన వాళ్ళందరికీ కూడా చక్కగా ఆశీర్వచనం చేసిన తర్వాత శంకరమఠం యాజమాన్యం వారు పండితులందరినీ కూడా చక్కగా పట్టు వస్త్రాలతో సత్కరించిన తర్వాత మేమందరం కూడా పారాయణలు మొదలుపెట్టామండి. ముందుగా గురుదక్షిణామూర్తి స్తోత్రంతో మా పారాయణను మొదలుపెట్టాము. తర్వాత లలితా సహస్రం చదివామండి. చిన్న క్లిప్పింగ్స్ మీరు కూడా చూసి ఆనందించండి. సువాసినులందరూ కూడా పారాయణ మొదలుపెట్టిన కొద్దిసేపటికి శంకరమఠం యాజమాన్యం వారు సువాసినులందరికీ కూడా చక్కగా శ్రీ శారదాంబ శేషవస్త్రంతో పాటుగా పసుపు కుంకుమలు, గురు పరంపర 3D ఫోటోని కూడా ఒక పెద్ద బ్యాగ్లో పెట్టి అందరికీ కూడా అందజేశారండి.
విశ్వాదిగా వేద వేద్యా విద్యాచల నివాసిని విధాత్రి వేద జననీ విష్ణు మాయా విలాసిని భక్తి మత్కల్పలతికా పశుపాస విమోచని సమృతా శేష భాషాండ సదాచార ప్రవర్తిక తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక తరుణీ తాపసారాధ్య తను మధ్యాతమోపహ చితిస్తత్పదలక్ష్య పరదేవత మధ్యమా వైఖరి రూపా భక్త మానసంసిక శంకరాచార్యవర్యాయ యతిరాజాయ తే నమః శివస్యాయుతో భవతి సిద్ధత్ర భవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్మారాధ్యాం హరిహర విరించాదిరవి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యం ప్రభవతి తలీయాం సంపాంసుం తవ చరణ పంకేరుభవం విరించి సంచింపన్ విరచయతి లోకాననికటం తమత్యేనం సౌరిః కథమపి సహస్రేణ శిరసాం అతః సంశుద్ధైనం ప్రతినిత్యము కూడా ప్రతి ఇంట్లో వినిపించే శ్లోకాలు, సహస్రాలు, అష్టకాలు ఈరోజు మనం ఇంత భక్తి శ్రద్ధలతో పఠించి ఆ లలితా పరమేశ్వర అనుగ్రహం పొందుతున్నాము అంటే అది శివస్వరూపమైన సాక్షాత్తు శివస్వరూపమైన ఆదిశంకరాచార్యుల వారి అనుగ్రహమే కదండి మనందరికీ కూడా. ఇప్పటికి 3-4 ఏళ్ల నుంచి శంకర జయంతి రోజున అందరం కలిసి మా టీం ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడికి వెళ్ళి శంకర మఠంలో ఆయన జయంతి రోజున అష్టకాలు శ్లోకాలు పఠిస్తూ మేము పొందుతున్న ఆనందానుభూతులు అయితే మాటల్లో వర్ణించడానికి అసలు నాకు మాటలే చాలట్లేదండి. విశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మధ్యేతో రథముడి శివానందలహరి త్రైవేద్యం నృత్యం త్రిపురహర మాద్యం త్రినయనం జటాహారోదారం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మయి సదయ భావం పశుమయం చిదానందం సాంబం విడంబం తుల్యమయే సహస్రం రక్తంతే జగతి విద్యాక్షుద్రఫలదా నమమయే సుమేవా తదను శరణం తత్కృతఫలం హరి బ్రహ్మాదీనామపి నికటభాజామసులభం చిరం యాచే శంభో శివ తవ పదాంబోజ భజనం అఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయా భవాబ్దితారకం పరం నీలకంఠం
కార్యక్రమం చివరిగా శంకరమఠం యాజమాన్య వారు పఠనం చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మమ్మల్ని అందరినీ ఏకం చేసి పారాయణ కార్యక్రమానికి తీసుకువచ్చి దిగ్విజయంగా చేయించిన శివకామసుందరి గురువుగారితో సహా తదితర గురువులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నారండి. మేమందరం కూడా మాకు ఏర్పాటు చేసిన మహాప్రసాదాన్ని స్వీకరించి తిరిగి రావటం జరిగిందండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. మన ఛానల్లో వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.